నెలకు ఒక్కసారైనా ఇంట్లో బూజును దులుపుకుంటాం. సంవత్సరానికి ఒక్కసారైనా బైక్ని లేదా కార్ని సర్వీసింగ్కి ఇచ్చి బండి కండిషన్లో ఉండేటట్లు చూసుకుంటాం. ఇంట్లో అయితే అందమైన ఫర్నిచర్ని తెచ్చి ఇల్లు అందంగా కనబడేటట్టు సర్దుకుంటాం. కానీ ఎన్నో సంవత్సరాల నుండి రన్ అవుతున్న మీ శరీరం గురించి అది ఏ కండిషన్లో ఉంది, దాని మంచి చెడుల్ని ఒక్కసారైనా ఆలోచించారా? చిన్న చిన్న రోగాలే పెద్ద రోగంగా మారినప్పుడు, గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నప్పుడు, వందల ఖర్చు పెట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా లక్షలు ఖర్చు పెడుతూ హాస్పిటల్ పాలైనప్పుడు తెలుస్తుంది. జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది ఇంట్లో ఫర్నిచర్నో నడిపే బండినో కాదని, నేనున్నంత వరకు నన్ను కాపాడే నా శరీరాన్నని. మీకు తెలుసా, మన జీర్ణ వ్యవస్థ మొత్తంలో 100 ట్రిలియన్స్ బ్యాక్టీరియా ఉంటుంది. అంటే దాదాపు 200 గ్రాముల బ్యాక్టీరియా అన్నమాట. మన మొత్తం శరీరంలో 0.3% ఈ బ్యాక్టీరియాస్ ఆక్రమిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ భూమి మీద ఉన్న జనాభా కన్నా మన శరీరంలో ఉన్న బ్యాక్టీరియా 10 ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి బ్యాక్టీరియా మన శరీరాన్ని ఎన్నో విధాలుగా నాశనం చేస్తూ ఉంటుంది. అందులో కొన్ని బ్యాక్టీరియాస్ వల్ల మన శరీరానికి మేలు జరిగితే, మరికొన్ని బ్యాక్టీరియాస్ వల్ల మన శరీరం కొద్దిగా వీక్ అవుతూ ఉంటుంది. చెడు బ్యాక్టీరియా తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుంది. ఈ చెడు బ్యాక్టీరియాని టాక్సిక్ పదార్థాలు అంటారు. ఇలా ఎక్కువైన టాక్సిక్ పదార్థాలు నరాలలో పేరుకుపోయినప్పుడు కొలెస్ట్రాల్గా మారి సడన్ హార్ట్ అటాక్స్కి దారితీస్తుంది. శ్వాసనాళాల్లో పేరుకుపోవడం వల్ల ఆయాసం, ఉబ్బసం వంటివి సంభవిస్తాయి. హృదయంలో పేరుకొని పోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగక గుండె పట్టేసినట్టు, భుజం, అరికాళ్ళు నొప్పిగా ఉండటం వంటి సమస్యలు వస్తుంటాయి. జీర్ణాశయంలో పేరుకుపోవడం వల్ల ఆకలి మందగించి అసిడిటిక్ ప్రాబ్లమ్స్ రావడం వంటి సమస్యలు, కొలెస్ట్రాల్ రూపంలో పేరుకుపోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడి వాటి పనితీరు మందగిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది. ఈ బ్యాక్టీరియాస్ చేసే కీడు అంతా ఇంత కాదు. ఒక మనిషి బ్రతుకున్నప్పుడే కొద్దిగా చంపేస్తూ ఉంటాయి. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల మన శరీరంలో మహమ్మారిలా తిష్ట వేసుకొని ఉన్న ఈ టాక్సిక్ వ్యర్థాలను దూరం చేసుకొని మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. మనం రెగ్యులర్గా తీసుకునే ఆహారం ఎంత సమయంలో డైజెస్ట్ అవుతుందో ఒక్కసారి గమనిద్దాం. సాధారణంగా ఫ్రూట్ జ్యూస్ అనేది 15 నుండి 30 నిమిషాలలో, ఫ్రూట్స్ లేదా స్ప్రౌట్స్ అనేవి 30 నుండి 1 అవర్ లోపు, ఏవైనా వెజిటేబుల్స్ 1 అవర్లో, మాంసం అనేది 3 to 4 అవర్స్లో, రెగ్యులర్గా మనం తీసుకునే చపాతీ 2 అవర్స్లో, మనం నిత్యం ఆహారంగా తీసుకునే రైస్ 1 అవర్ సమయంలోపు డైజెస్ట్ కావడానికి సమయం తీసుకుంటాయి. ఇక్కడ విషయం మీరు జాగ్రత్తగా గ్రహించాలి. నీటి శాతం ఏ పదార్థాలలో అయితే ఎక్కువగా ఉంటుందో ఆ పదార్థాలు తొందరగా డైజెస్ట్ అవుతున్నాయి. అంటే మనం తీసుకునే ఆహారం డైజెస్ట్ కావడానికి నీరు అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఎంత ఎక్కువగా నీరు తాగితే అంత తొందరగా డైజెస్ట్ అవుతుంది. లేదా ఏ పదార్థాలైతే ఎక్కువగా నీటి పరిమాణాన్ని కలిగి ఉన్నాయో ఆ పదార్థాలు తొందరగా డైజెస్ట్ అవుతాయి. ఆహారం తీసుకున్న తర్వాత చాలినంత వాటర్ తీసుకుంటే మాత్రం లేటుగా డైజెస్ట్ అవ్వడం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు మరియు దుర్గంధపూరిత స్వెట్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖం కూడా వాడిపోయినట్టుగా కనిపిస్తుంది. మనం తినే ఆహారం డైజెస్ట్ అయిన తర్వాత అందులో కొన్ని టాక్సిక్ వ్యర్థాలు ఇంకా మన జీర్ణాశయంలోనే మిగిలిపోతాయి. రెగ్యులర్గా వాడే ట్యాప్లో ఏ విధంగా అయితే ఫ్లోరైడ్ పేరుకుపోతుందో అదేవిధంగా మనం తీసుకునే ఆహారంలో తొందరగా అరిగిన తర్వాత మిగిలిపోయిన టాక్సిక్ పదార్థాలు అన్నీ కలిసి పేగులలో, నరాలలో, శరీరంలో పేరుకుపోయి ఫ్యాట్గా, కొలెస్ట్రాల్గా రూపం మార్చుకుంటాయి. ఇవే ఈనాడు ఒక మనిషి మరణానికి దారితీస్తూ ప్రాణాంతకంగా మారుతున్నాయి. మరి అంతలా హాని చేస్తున్న ఈ టాక్సిక్ పదార్థాలను మన శరీరం నుండి ఎలా బయటకు పంపాలి, మన కడుపును ఎలా క్లీన్గా ఉంచుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఉదయం బ్రష్ చేసుకొని నోటిని క్లీన్ చేసుకునేటప్పుడు టంగ్ క్లీనర్ లేదా బ్రష్ లేదా వేళ్ల సహాయంతో 1కి 2 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రతిరోజు పరగడుపున 1 గ్లాసు గోరువెచ్చటి నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల కడుపులో ఉన్న బ్యాక్టీరియా సగానికి సగం చనిపోతుంది. ఆ తర్వాత శరీరంలో పేరుకుపోయిన ఫ్యాట్ మరియు కొలెస్ట్రాల్ రూపంలో ఉన్న టాక్సిక్ పదార్థాలను వ్యాయామం, నడవడం, పరిగెత్తడం మరియు యోగా చేయడం వల్ల
చెమట రూపంలో బయటికి పంపించవచ్చు. ఇలా ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయాలి. మన శరీర ధర్మం ప్రకారం ఉదయం తొందరగా అరిగేవి అనగా పండ్లు కానీ, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ కానీ, జ్యూస్ కానీ ఎక్కువగా తీసుకోవాలి. మధ్యాహ్నం పిండి పదార్థాలతో కూడిన రొట్టెలు కానీ, అన్నం కానీ తినాలి. రాత్రి సమయంలో మాత్రం చపాతీలు కానీ, జొన్న రొట్టెలు కానీ తీసుకోవాలి. వీలైతే దాంతోపాటు గ్లాస్ పాలు కానీ, రాగి జావా కానీ తాగితే ఇంకా మంచిది. ఏ ఆహారాన్ని తిన్నా 2 నుంచి 3 గ్లాసుల మంచినీళ్లను తాగడం ఎప్పుడు మర్చిపోవద్దు. వారానికి 1 పూటైనా ఉపవాసం ఉండాలి. ఎప్పుడైతే మనం మన శరీరానికి ఆహారాన్ని అందించామో అప్పుడు మన శరీరం శక్తి కోసం శరీరంలో అనేక భాగాలలో దాచుకున్న కొవ్వుని, కొలెస్ట్రాల్ని ఆహారంగా తీసుకుంటుంది లేదా ఆ కొవ్వు పదార్థాలను శక్తిగా కన్వర్ట్ చేస్తుంది. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల మన శరీరంలో ఉన్న కొవ్వు పదార్థాలు మరియు కొలెస్ట్రాల్ కరిగిపోవడం జరుగుతుంది. వ్యాయామం చేయడం వల్ల రక్తంలో ఉన్న టాక్సిక్ పదార్థాలు, ఉపవాసం ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థలో దాగున్న టాక్సిక్ పదార్థాలు వేగంగా కరిగిపోతాయి. మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు లేదా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎంత ఎక్కువగా చెమటలు వస్తే అంత ఎక్కువగా రక్తంలో ఉన్న అన్వాంటెడ్ మెటీరియల్స్ బయటకు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ రేపటి నుండి ఎలాగైనా ఎక్సర్సైజ్ చేయాలని, మంచి ఆహారం తీసుకోవాలని, నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, రెగ్యులర్గా జిమ్కి వెళ్ళాలని అనుకుంటారు. కానీ బిజీ షెడ్యూల్ వల్ల, అలసట వల్ల, బద్ధకం వల్ల అనుకున్న పనిని చేయలేకపోతుంటారు. యుఎస్ఏలో ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన టైం దొరకక తమ ఆఫీస్కి వెళ్లే మార్గంలో సైకిల్ తొక్కడం ద్వారా లేదా నడుచుకుంటూ వెళ్ళడం ద్వారా తమ శరీరాన్ని శ్రమకు గురి చేసి తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ఏ కొంత సమయం దొరికినా వాకింగ్ చేయడం కానీ, యోగా సెంటర్లకు వెళ్ళడం కానీ, జిమ్ సెంటర్స్కి వెళ్ళడం కానీ చేస్తుంటారు. ఇలా నడవడం, వ్యాయామం చేయడం వల్ల కేవలం రక్తంలో కలిసిన అన్వాంటెడ్ మెటీరియల్స్ బయటకు రావడమే కాక ముఖంలో ఉన్న ఫ్యాట్ తగ్గి అందంగా తెలియని తేజస్సు మీ ముఖంలో కనిపిస్తుంది. మెడిటేషన్. మీకు తెలుసా, మన శరీరంలో ఉన్న షుగర్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ వీటన్నింటికీ మూలం మనం ఆలోచించే విధానం, తీసుకునే ఆహారం, స్ట్రెస్ లెవెల్సే అని. మనలో పుట్టే 90% రోగాలన్నీ మనం ఆలోచించే విధానం ద్వారా ఒత్తిడి వల్లే పుట్టుకొస్తాయి. ఎవరైతే ఎక్కువగా నెగటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచిస్తారో వారి ఆయుర్దాయం ఎక్కువగా ఉండి ఎక్కువగా రోగాల బారిన పడకుండా ఉంటారు. ఒక ఆలోచన ఒక మనిషిని చంపగలదు, అదే ఆలోచన ఒక మనిషిని బ్రతికించగలదు కూడా. అంతటి శక్తి ఈ ఆలోచనలకు ఉంది. మనల్ని వెనక్కి లాగి పాతాళానికి తీసుకువెళ్లే ఆలోచనలకు మనం ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి. జీవితానికి పనికొచ్చే మరియు మనల్ని ముందుకు తీసుకువెళ్లే ఆలోచనలకు ఎప్పుడూ ప్రాణం పోస్తూ ఉండాలి. అప్పుడే ఒక మనిషి చిన్న చిన్న రోగాల బారిన పడకుండా తన జీవితాన్ని మరియు ఆరోగ్యాన్ని రక్షించుకోగలుగుతాడు. ఎప్పుడైతే నీవు మెడిటేషన్ చేయడం మొదలు పెడతావో నీవు అనవసరమైన ఆలోచనల వెంట వెళ్లకుండా, అనవసరమైన ఆలోచనలకు ప్రాణం పోయకుండా ఉండగలుగుతావు. పాజిటివ్గా ఆలోచించడం, బ్రాడ్గా ఆలోచించడం, ముందు చూపుతో ఆలోచించడం మొదలు పెడతావు. మంచి చెడులను బేరీజు వేసుకునే శక్తి నీకు లభిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంట్రెస్టింగ్ విషయాలు. మరో రోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుంటా. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు.